తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు 27వ తారీఖు ఏప్రిల్ ఆదివారం అమావాస్య. విశేషం అని అంటారు కదండి, మామూలుగానే ఆదివారం రావడం కానీ మంగళవారం రావడం కానీ. మరి ఈసారి ప్రత్యేకత ఏంటి? ఏమైనా పరిహారాలు చేసుకుంటే మంచిదా? ఇంట్లోనే చేసుకునేటువంటి సులువైన పరిహారాలు ఏమన్నా తెలియచేస్తారా? తప్పకుండా అమ్మా. సర్వేషాం అమావాస్య అంటారు. అయితే సంవత్సరం మొత్తంలో ఒక్కసారి ఆదివారం అమావాస్య వచ్చిందంటే మనం దాని గురించి విశ్లేషణగా చెప్పొచ్చు. సంవత్సరంలో 3-4 సార్లు వస్తూ ఉంటుంది. కాకపోతే ఆ అమావాస్య రోజు వచ్చేటువంటి యోగ కరణాలు ఏంటి అనేటువంటి మనం ప్రధానంగా చూసుకోవాలి. అవి ముఖ్యం. ఈ మనకు వస్తాయి. సోమవారం వస్తూ ఉంటుంది, ఆదివారం వస్తూ ఉంటుంది, మంగళవారం వస్తూ ఉంటుంది. మంగళవారంతో కూడిన అమావాస్య తక్కువ, ఆదివారంతో కూడిన అమావాస్య వస్తూ ఉంటుంది. రాగానే మనం అనకూడదు కానీ కొంతమంది ఆదివారం అమావాస్య అనగానే అతీత శక్తులు, దుష్ట శక్తులు అని చెప్పి మనం వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ వీడియో విన్నప్పుడల్లా మనకు మించిన దుష్ట శక్తులు ఎవరున్నారు, మనకు మించిన దయ్యాలు భూతాలు ఎవరున్నారు? ఈ మధ్యకాలంలో దయ్యాలు భూతాలు కూడా మనల్ని చూసి తెరుచుకుంటాయమ్మా. ఎందుకండి అంత మాట అన్నారు? మన ఒక్క క్రూర చర్యలు ఎలా ఉన్నాయి. ఎందువల్లనంటే 2 విషయాలు ఇందులోకి వచ్చేస్తాను. నేను దారి తప్పుతున్నాను అనుకోద్దు విషయంలో. ఒక కుక్కను చూసి ఇంకొక కుక్క భయపడుతుందా? ఒక పులిని చూసి ఇంకొక పులి భయపడుతుందా? ఒక సింహాన్ని చూసి ఇంకో సింహం భయపడుతుందా? కానీ ఒక మనిషిని చూస్తే ఇంకొక మనిషి భయపడుతున్నాడుగా. ఖచ్చితంగా భయపడుతుంది. ఇప్పుడు చెప్పండి, మృగాలు క్రూరమైనవా? అంతకన్నా క్రూరమైన వాళ్ళం మనమా? అలాగే అనిపిస్తుంది. కాబట్టి మనమే క్రూరమైన వాళ్ళమైనప్పుడు అమావాస్య ఎంత క్రూరమైందని మనం చెప్పడానికి అర్హత మనకు లేవు. నిజంగా అమావాస్య చాలా మంచిదమ్మా. ఎప్పుడు కూడా మంచిది. శ్రీకృష్ణ పరమాత్మ మహాభారత యుద్ధం విజయాన్ని కాంక్షించి అమావాస్య రోజున యుద్ధ విజయానికి ముహూర్తం నిర్ణయించారు. అమావాస్యని కాదు అనడానికి మనం అంతకన్నా గొప్ప వాళ్ళమా? అంతకన్నా గొప్ప వాళ్ళమైతే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్, ఈ జనవరి, ఫిబ్రవరి 1, 2, 3 తారీఖులు తీసేస్తే అమావాస్యాంతంతో మళ్ళీ కొత్త మాసాలు వస్తూ ఉంటాయి. కొత్త మాసం అనేటువంటిది చైత్రం, అమావాస్యతో వైశాఖం వస్తుంది. మరణం నుంచి అంటే ఉత్పత్తికి మూలం. ఆ చీకటి గమనాలని తురిచేస్తుంది. అది ఉత్పత్తికి మూలం. మేషమాసం, వృషభ మాసం అని చెప్పి దానికి పేర్లు. సౌరగమనం కూడా అమావాస్య నుంచే సౌరగమనం అనేటువంటి దాని నుంచి అనుసరిస్తారు. చాంద్రమానం మనకు లేదు, సౌరమానమే. చాంద్రమానంగా పంచాంగాలు రాస్తూ ఉంటారు, సౌరమానంగానే రాయాలి. కానీ మనం పాటించేదంతా కూడా పాటిస్తున్నాము అంతే. పాటించవలసింది సౌరమానం. సౌరగమనాన్ని అనుసరించే ఒక రోజు మొదలవుతుంది. ఒక లగ్నం అంటాం. ఇప్పుడు నీ లగ్నం ఏంటి, ఆ లగ్నం ఏంటి అంటాం. ప్రతిరోజు 12 లగ్నాలు గడుస్తాయి. సూర్యోదయానికి ఏ లగ్నం ఉంటుందో అక్కడి నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు ప్రతి గంటన్నరకి 2 గంటలకి లగ్నం మారుతూనే ఉంటుంది. ఆ సూర్యోదయాన్ని అనుసరించి ఆ రోజు ఎలా ఉంటున్నటువంటి విషయం తెలుస్తూ ఉంటుంది. అంతది. కాబట్టి అమావాస్యని మనం ఎప్పుడైతే కొన్ని ఉంటాయి, 12 అమావాస్యల్లో కొన్ని ప్రత్యేకత వచ్చినప్పుడు దానికి సంబంధించిన విధానాలు ప్రత్యేకంగా ఉంటాయి. దానికి మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రతి అమావాస్యకి ఆదివారం వచ్చింది, ఇది మంగళవారం వచ్చింది, ఇది సోమవారం వచ్చింది కాబట్టి ఇది ఇట్లా అని చెప్పాల్సిన అవసరం లేనే లేదు. అమావాస్యకు వచ్చినటువంటి యోగ కరణములు ఏమిటి అనేటువంటివి మనం పరిశీలించుకోవాలి. ఆ యోగ కరణాలని అనుసరించి మనం చేసేటువంటి ప్రక్రియ అనేక రకాల యోగాల్ని మనకిస్తుందమ్మా. అనేక కారణాల రీత్యా అనేక యోగాల్ని మనకి ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ప్రత్యేకతతో కూడుకుని వచ్చినటువంటి అమావాస్య మినహాయిస్తే మామూలుగా ఉండేటువంటి అమావాస్య అయినప్పటికీ కూడా వృద్ధినిచ్చేటువంటిది. అమావాస్య అంటే చీకట్లని తొలగించేటువంటిది. ఇవాళ రాత్రి అమావాస్య అయిపోగానే మర్నాడు నుంచి ఏమొస్తుందమ్మా? శుక్లపక్షం, పాడ్యమి, పౌర్ణమికి ముందు రోజులు వస్తూ ఉంటాయి. కాబట్టి చీకట్లను తొలగించేటువంటిది. ఎప్పుడైనా ఏ అమావాస్యకైనా ప్రధానంగా మనం చేయవలసింది ఏంటి అంటే, 1 రుద్రార్చన, 2 ఆంజనేయ స్వామి వారికి అర్చన చేయించాలండి, ఆంజనేయ స్వామి వారికి. ఇకపోతే 3 దక్షిణామూర్తి వారికి అర్చన, 4 గణపతికి. ఈ 4 చేయగలిగితే విధానం. అంటే దీన్ని షట్కాల అర్చన అని అంటారమ్మా. ఏ కాలంలో చేయాలండి చెప్తా. ఒక రోజుని 6 భాగాలు తీసుకోండి.
ఒక రోజుని 6 భాగాలు తీసుకోండి. షట్కాల అర్చన అని అంటారు దాన్ని. 6 భాగాలు తీసుకుని ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క అర్చన, రుద్రార్చన, హనుమదర్చన, దత్తార్చన, అదే దక్షిణామూర్తి అర్చన, అలా ఒక్కొక్క కాలానికి ఒక్కొక్కరు తీసుకుంటూ సాయంత్రం సమయానికి వచ్చేటప్పటికి మనకు హనుమదర్చన తీసుకోవాలి. మధ్యరాత్రి, ఆ మధ్యరాత్రి వచ్చేటప్పటికి శనికి అర్చన తీసుకోవాలి. తెల్లవారుతుంది అన్నప్పుడు గౌరీ శంకర ఆరాధన చేయాలి. ఇట్లా షట్కాల అర్చన ఉంటుందమ్మా దానికి. ప్రతి అమావాస్యకి చేసుకోవాల్సిందే ఇది. దీనివల్ల ఏమవుతుందంటే ఈశ్వరార్చన వలన ఐశ్వర్యప్రదం, అపరిమితంగా తరగని ఐశ్వర్యప్రదం. దక్షిణామూర్తి యొక్క అర్చన వలన మేధస్సు, 1000 మందికి మన మేధస్సు ఉపయోగపడుతుంది. అంటే ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టాము అంటే అది మెలకువలు ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి మెలకువలు మనకు కావాలి, ఎలాంటి తెలివితేటలు కావాలనేటువంటి దక్షిణామూర్తి ఇస్తాడు. ఇకపోతే ఆంజనేయ స్వామి వారు ధైర్యాన్ని ఇస్తాడు ముందుకు వెళ్ళిపోవడానికి. ఏ ఒక్క గ్రహభూత పిశాచాలు ఏవి కూడా మన దగ్గరికి రాకుండా అన్నిటి నుంచి రక్షణ కల్పిస్తారు ఆంజనేయ స్వామి వారు. ఇలా షట్కాలార్చనలో 6గురిని మనం విడివిడిగా ఆరాధన చేసుకోవాలి. ఈ ఆరాధన చేసుకోవడం వలన నెలకి ఒక్కసారి ఈ షట్కాలార్చనలో ఆరాధన చేసుకోగలిగితే జీవితానికి ఇక ఇది లేదనే మాట ఎందుకు వస్తుందమ్మా? అంతే కదండి. ఆ 6 కాలాలలో చేయవలసిన అర్చనలు మనం చెయ్యట్లేదు కాబట్టి కనీసం మాత్రం ఈశ్వరుడికి అర్చన చేయండి అయ్యా. ఐశ్వర్యానికి మూలకారకుడు ఆయన కాబట్టి సరే ఏదున్నా లేకపోయినా నీకు ముందు ఐశ్వర్యాన్ని ఆయన ఇస్తూ ఉంటాడు. నీకు బుద్ధి బలం ఉన్నా లేకపోయినా, చక్కటి ఆలోచన ఉన్నా లేకపోయినా, డబ్బు అనేటువంటిది నీకు ఐశ్వర్యం ఆయన ఇస్తూ ఉంటారు కాబట్టి తద్వారా నీ కుటుంబాన్ని వృద్ధి చేసుకోవడానికి వీలుంటుంది. ఈశ్వర ఆరాధన కనీసం చేయి అనేటువంటిది మన పూర్వం నుంచి అంటారు. ఎత్తే దేవా అదదుర్భాగధేయమమావాస్యే సంవసంతో మహిత్వా సానో యజ్ఞం పిపురుహి విశ్వవారే రైన్నో దేహి సుభగే సువీరం. అంటే యజ్ఞం అమావాస్య నాడు చేసేటువంటిది ఒక యజ్ఞంగా భావించాలి. నువ్వు ఏదైతే చేస్తావో అది ఒక యజ్ఞంగా భావించు. యజ్ఞం అంటే ఏంటి? ఇక మొదలు పెట్టద్దు, మొదలు పెడితే ఆపద్దు, అదే యజ్ఞం. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ మొదలు పెడతారు, ఆపేస్తారా? ఎత్తి ఏది ఏమైంది అదే యజ్ఞం. సంకల్పాన్ని యజ్ఞం అంటారమ్మా. సంకల్పాన్ని యజ్ఞము అంటారు. సానో యజ్ఞం పిబృహే విశ్వవారే. నువ్వు మొదలు పెట్టు, అనేక సమస్యలు వస్తాయి, అధిగమించడానికి నేను నీకు వెనకాలంటా. విశ్వం మొత్తానికి నేను పరిచయం చేస్తాను. నువ్వు చేయవలసిందేంటి? నన్ను నువ్వు పట్టుకో. ఏ క్షణం వరకు పట్టుకుంటావు? నువ్వు పట్టుకొని 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 నీకు తెలియకుండా నీ చేయి జారిపోతుంది అనేంత వరకు నేను ఎదురు చూస్తాను. ఆ తర్వాత నేను పట్టుకుంటా నిన్ను, ఆ తర్వాత నేను పట్టుకుంటా. కానీ నువ్వు పట్టుకొని నేను పట్టుకున్నా నాకు ఉపయోగం లేదు, నేను పట్టుకున్నా నాకు ఉపయోగం లేదంటే తల్లి గర్భంలోంచి బయటకు పడాలంటేనే 10 నెలలు పడుతుంది. తల్లి నేను జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆ తర్వాత 10 నెలలు ఒళ్ళో పెట్టుకోవాలి. ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు నీకు చదువు చెప్పించాలి. ఏది వయసు వచ్చిన దగ్గర నుంచి అంటే సుమారుగా 20 ఏళ్ల పాటు పట్టింది నీకు. అన్ని సంవత్సరాలు నేను పట్టుకోమని చెప్పట్లా, అన్ని సంవత్సరాలు తల్లిదండ్రులు నిన్ను పట్టుకున్నారు. ఇప్పుడు నువ్వు పట్టుకో, కొంచెం ఓపిక పట్టు. నాకు అనిపిస్తుంది నీ చేయి పట్టు తప్పుతుంది అని చెప్పి, తప్పిస్తున్నావు అని కాదు, పట్టుకున్నావు. నీ చేయి పట్టు తప్పుతుందని నాకు అనిపిస్తుంది. ఆనాడు నేను పట్టుకుంటా, ఎక్కడో కూర్చోబెడతా. నేను పట్టు తప్పిస్తున్నావు అన్నప్పుడు నేను పట్టించుకుని వదిలేస్తాను. పోనీ నేనేం చేస్తాను అని వదిలేస్తా అంటారు భగవంతుడు. అమావాస్యకి అంత గొప్ప యోగం ఉందండి. షట్కాల శివార్చనలు చేయకపోయినా ఈశ్వరారాధన చేయి. ఎంత ఓపికనంత ఈశ్వరారాధన చేయి, ఆయన పట్టుకుంటాడు. మొదలు పెట్టద్దు, మొదలు పెట్టావా ప్రతి అమావాస్య అదే ఆరాధన. ఆలయానికి వెళ్ళమంటారండి? ఇంట్లోనే చేసుకోండి. ఆలయం దేనికండి? ఏమి అంటే ఇల్లు చండాలమైందా, మంచిది కాదా, నీకు అన్నం పెట్టట్లేదా, నీకు నీడనివ్వట్లేదా, నిన్ను అందులో ఉండనివ్వట్లేదా, నీ కుటుంబానికి రక్షణ ఇవ్వట్లేదా, ఇంటికి మించింది ఉందమ్మా. ఇంట్లోనే చేసుకోవాలి. ఇంట్లో ఎలా చేయమంటారు? ఇప్పుడు శివలింగం కొంతమందికి ఇళ్లలో ఉండవు. ఎందుకంటే శుభ్రంగా ఉంచుకోండి, తెప్పించుకోండి. శివలింగం చక్కగా ఇంతది, ఒకటిన్నర అంగుళం చంద్రమౌళేశ్వర శివలింగం తెచ్చుకోండి. రోజు మీకు కుదరదు, ఓకే, అన్ని బియ్యం అన్ని ఒడ్లు తెచ్చుకోండి, కప్పు పెట్టుకోండి, అడుగున బియ్యం ఒడ్లు ఏదో ఒకటి పోయింది, శివలింగాన్ని పెట్టండి. ఆ పైన మళ్ళీ ఒడ్లు పోసేసేయండి, దేవుడి దగ్గర పెట్టేసేయండి. అమావాస్య రోజు ఉదయం తీయండి, ఆ ఒడ్లు మొత్తం తీసేసేయండి. ఆ శివుడిని శుభ్రంగా కడగండి, చక్కగా మంత్రం చెప్తా అభిషేకం చేసుకోండి. 20 నిమిషాలు 60 నిమిషాలు అభిషేకం చేసుకోండి. స్వామివారికి విశేషమైన నామాలని అవన్నీ ఇస్తా. భస్మంతో
తర్వాత నువ్వులు అక్షతలు కలిపి అర్చన చేసుకోండి. ఆ భస్మం తీసుకొని ఉదుటిని పెట్టుకోండి, నైవేద్యం పెట్టుకొని నమస్కారం చేసుకోండి. మరలా ఆ శివలింగాన్ని ఆ ఒడ్లు వేసేసేయండి, అందులో పెట్టి శనిమల నిండా ఒడ్లు పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇంతే, ఇంకేం అక్కర్లేదు. అమావాస్యకి చేసుకోవాలి. చాలా ఇంకేం అక్కర్లేదమ్మా. అది చేసుకోగలిగితే చాలు. అది కూడా నేను చేయనండి, నాకు ఫలితాలు కావాలంటే ఓకే, జీవితకాలం తప్పిస్తున్నట్టునే అట్లా ఉంటుంది. నేను మీ అందరికీ చెప్పగలిగేది ఏమిటి అంటే, అమావాస్య అనేటువంటిది భూతము కాదు, ప్రేతము కాదు, పిశాచము కాదు, ఉత్పత్తికి వృద్ధికి మూలం. కనుక మనకు మించినటువంటి దయ్యాలు, భూతాలు, ప్రేతాలు లేరు. కాబట్టి అమావాస్య కీడు ఒక విధానంలో వస్తుంది, కీడుతో రాదు. కొన్ని రకాల అనుక్రమణికల్ని తీసుకొని వస్తుంది. అది మనకు ముందుగానే తెలుసుకుంటే దాని నుంచి మనం ఎలా వ్యవస్థ చేసుకోవాలనేటువంటిది ఉంటుంది. ఆ అనుక్రమణికలు కూడా అంటే దోషాలను ఎందుకు వెంట పెట్టుకుంటూ వస్తుందంటే, మనం చేసేటువంటివి కొన్ని నిష్కృతం అంటే పోగొట్టుకోలేని పాపాలు కొన్ని ఉంటూ ఉంటాయి. ఎదుటివాడి మీద బురద జల్లటం, ఆత్మస్థుతి, పరనింద, నేను గొప్పవాడిని అని చెప్పుకోవడం కోసం ఎదుటి మనిషిని వ్యధవం చేయటము, ఇటువంటివి కొన్ని ఉంటాయి. ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు. అటువంటి వ్యధ పనులు చేసి కుటుంబం మీదకి తీసుకొచ్చి కుటుంబాన్ని వృద్ధి లేకుండా అనర్థాలకి తీసుకొస్తున్న సమయంలో 12 నెలల్లో 1, 2, 3 సార్లు భగవంతుడు కొన్ని రకాలైనటువంటి ప్రణాళికలతో వస్తాడు. ఆ వచ్చినప్పుడు ఆ ప్రయోజనాల్ని మనం పొందగలిగితే అక్కడి వరకు మనం చేసిన పాపాల నుంచి నిష్కృతి దొరుకుతుంది. కనుక అమావాస్య కొన్నిసార్లు మాత్రమే ఆ విధానంతో వస్తుంది. ప్రతిసారి అమావాస్య కీడు లేదు, ఏమీ లేదు. కీడు అని అంటే మనమే కీడు. కాబట్టి దాన్ని కీడు అని ఎవరైతే అంటారో వాడంత కీడు ప్రపంచంలో ఎవడు ఉండడు. ఇది అర్థం చేసుకోండి. భయం అనేటువంటిది లేకుండా ఇక్కడి నుంచి అమావాస్య అంటే భయం, పీడ, పిశాచం అనేటువంటిది వదిలేసి అమావాస్య అంటే మాసం ప్రారంభానికి వృద్ధికి మొదలు అనేటువంటి విషయాన్ని గమనించండి. మీకు అర్థం కావడం కోసం ఇంకొక చిన్న వర్డ్ ఇక్కడ చెప్తా. వర్ధంతి అంటే ఏంటమ్మా? ఎవరికి చేస్తారు? చనిపోయిన వాళ్ళు. మనందరికీ తెలిసి వర్ధంతి అంటే చనిపోయిన వాళ్ళకి మాత్రమే చేస్తారు అని నాకు అదే అనిపిస్తుంటుంది. వర్ధంతి అంటే ఇప్పుడు నాకు 41, 42 వర్ధంతి వస్తుంది నాకు రేపు కార్తీక మాసంలో. వృద్ధి చెందేటువంటిది వర్ధంతి అంటే అర్థం వృద్ధి తీసుకొచ్చేటువంటిది, వృద్ధి చెందేటువంటిది. వృద్ధిని మాత్రమే వర్ధిల్లు అంటారు కదా, వృద్ధిని మాత్రమే తీసుకొచ్చేటువంటిది వర్ధంతి అంటే. కానీ మరి మన ఆలోచనలు అక్కడి వరకే ఉంటాయమ్మా. ధర్మం ఏంటి, విధానం ఏంటి మనకు అనవసరం. వర్ధంతి అని అంటే ఇప్పుడు నేనున్నా, నాకు 41, రేపు కార్తీక మాసంలో వస్తాయి 42వ వర్ధంతి. అంటే నేను చచ్చిపోయిన 42 ఏళ్ళు అయిందా? కాదు కదండి, నేను జన్మించి 42 అయింది. 42 సంవత్సరాల పాటు వృద్ధి తీసుకొచ్చింది. ఆ వృద్ధి అనేటువంటిది ఇంకా పరంపర కొనసాగాలి. వర్ధిల్లు నాయనా అని చెప్పేది అనేటువంటిది. ఆ వర్ధంతి అని అంటేనే వృద్ధిని మాత్రమే తీసుకొచ్చేటువంటి దాన్ని వర్ధంతి అని అంటారు. అంటే చనిపోయిన వాళ్ళకి వృద్ధి కావాలండి ఎక్కడైనా? మరి వారికి కర్మ ప్రారంభం. వారిని ఏమంటారండి మరి చనిపోయిన? అది రకరకాలు ఉంటుంటాయి. ఈ సంతాప సభను పెట్టుకుంటారు. ప్రథమ వర్ధంతి, ద్వితీయ వర్ధంతి, తృతీయ వర్ధంతి మనం పెడుతూ ఉంటాం. అది మనకు అలవాటు పడిపోయామమ్మా. నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది, అమావాస్య అంటే భయం. ఈ భయాలన్నీ కూడా ఎలా అవుతుంటాయి? ఈ వర్ధంతి అంటే చనిపోయిన వాళ్ళకి మాత్రమే చేస్తారు. ఇప్పుడు ఎలా తీసుకొచ్చారంటే, మీరు అన్నారు చూసారా, ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి వర్ధంతి కాకుండా మరి ఏమంటారని నేను చెప్పి, భగవద్గీత నేను మా ఇంట్లో పెడితే పక్క వాళ్ళు ఏమనుకుంటారండి? ఏమనుకుంటారు? నా ఇంట్లో ఎవరో చనిపోయారని అనుకుంటారు. అంటే భగవద్గీత అంటే మన నుదిటి రాతని పరిపూర్ణ మార్చేటువంటిది. శ్రీకృష్ణ పరమాత్మ భారత యుద్ధం సమయంలో ఆ గీతోపదేశం అర్జునుడికి చేసి ఉన్నారు. ఎంత మహత్తరమైన ఉపదేశం అది. ఆ ఉపదేశం చేసినటువంటి ఆ గీతని మనము ఇప్పుడు ఎక్కడ పెట్టాం? చనిపోతేనే గీత, భగవద్గీత ప్రకారం తీసుకొచ్చింది చూసారా? ఇలాంటివి ఇవన్నీ కూడా ధర్మం వేరు, మనం ఆచరించటం వేరమ్మా. ధర్మం తెలుసుకొని మనం ఆచరించం. ఇప్పుడు నేను వర్ధంతి అంటే జన్మదినాన్ని వర్ధంతి అని అంటారంటే, విషయ పరిజ్ఞానం లేని పేడ పురుగు లాంటి మనుషులు ఉంటారు చూసారండి, ఎంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళ కర్మ అటువంటిది. దానికి మనం ఏం చేస్తాం? తెలుసుకునే జిజ్ఞాస లేదు, చెబితే అర్థం చేసుకునేటువంటి ఆలోచన లేదు. అటువంటి దురాలోచన కలిగిన మనుషులు ఉన్నారు. అందుకే నేను మళ్ళీ వివరంగా ఈ విషయం నేను చెప్పాల్సి వచ్చింది. దీనికి ఒక్కోదానికి ధర్మం ఇలా ఉంటుంది, మీరు ఆచరించేది ఇలా ఉంది. ధర్మాన్ని తెలుసుకోండి. వర్ధంతి అంటే వర్ధిల్లటం.
చనిపోయిన వ్యక్తి వర్ధిల్లాలండి, కాదు కదా. వర్ధిల్లదాన్ని వర్ధంతి అంటారు. ఉమ్, అలానే గీత, నీ గీతను మార్చుకున్నటువంటి గీత చనిపోయిన చోట పెట్టేటువంటిది కాదు. అలానే అమావాస్య అనేటువంటిది ఉమ్, వృద్ధికి ప్రణాళిక ప్రప్రథమైనటువంటిది. ఉమ్, ఈ చీకట్లని కంప్లీట్గా తరిమి కొట్టేసేటువంటిది. ఉమ్. మర్నాటి నుంచి మాసాన్ని మార్పించి, మాసమే మారుతుంది కదండి, అవును, మాసం మారి. మాసాన్ని మార్పించి నూతన మాసాన్ని తీసుకొచ్చి నూతన జీవితానికి నాంది పలికేటువంటిది అమావాస్య. అది అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. శివుడికి కూడా అభిషేకానికి మంత్రం చెబుతాను అన్నాను. ఉమ్, ఎవరైతే కనుక ఆ శివలింగాన్ని ఇంటికి తెచ్చుకుని అభిషేకం చేద్దామని అనుకున్నారో వారు ఒక్కసారి కనుక మాకు కాల్ చేయదస్తే, ఇక్కడ నేను మంత్రం చెప్పిన దాన్ని మీరు ఆ ముక్కను తీసుకోలేరు, ఉమ్. నేను రికార్డు చేసి పంపిస్తారండి. ఇస్తాండి. 28 నామాలు పంపిస్తాను, ఉమ్, మంత్రం కూడా ఉమ్, పంపిస్తా. విభూతిర్భూతిరైశ్వర్యమనిమాదికమష్టధా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వశిత్వం చాష్టసిద్ధయ అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యోభిషకు అహీగుశ్చ సర్వాంజంభయన్ సర్వాశ్చయాత్ ధాన్యః నమశంభవే చమయో భవే చ నమశంకరాయ చమజస్కరాయ చ నమశివాయ చ శివతరాయ చ. దీన్ని అనులోమ విలోమంతో ఉమ్, పాశుపతంగా ఉమ్. మంత్రాన్ని నేను రికార్డు చేసి పంపిస్తాను. అనంతరం 28 నామాలు కూడా నేను పారం చేసి పంపిస్తానండి. అది వాళ్ళు చక్కగా ఎంతమ్మా, ఒక అరగంట అంతే, 30 minutes చక్కగా. నెల రోజుల్లో అరగంట సమయం కేటాయించమనండి ప్రతి అమావాస్యకి. ఆ, అమోఘమైన వృద్ధి. ఇది మాసంతో సంబంధం లేకుండా, వేరే వేటితో సంబంధం లేకుండా ప్రతి అమావాస్యకి ఈ విధంగా చేసుకోవాలి. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి.